సౌలు జీవితం బీడు భూమిగా మారిపోవడం శోచనీయం. చివరిది గిల్బోవా. ఫస్ట్ది గిల్గాలు, రెండవది గిబియా, మూడవది కర్మెలు, నాలుగవది గిల్బోవా. ఇది 28వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ నో ఆన్సర్ ఓన్లీ ప్రేయర్. దేవునికి ప్రార్థన చేశాడు. శామ్యూల్ చనిపోయాడు. ఈ చాప్టర్లో శామ్యూల్ చనిపోయాడు. రామా అనే ప్లేస్లో సమాధి జరిగిపోయింది. శామ్యూల్ లేడు, ఇస్ నో మోర్. ఫిలిస్తీన్లతో యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ప్రార్థన చేశాడు. విశేషం ఏంటంటే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ గాడ్. నో ఆన్సర్. దేవుని నుండి జవాబు లేదు. ఇతడు చేసిన తప్పిదం, డిసొబీడియన్స్ ఏంటంటే దేవుడు ఆన్సర్ ఇవ్వలేదని దెయ్యం దగ్గరికి వెళ్ళాడు, కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళాడు. అది ట్రాజడీ. దేవుడు ఆన్సర్ ఇవ్వకపోతే దెయ్యం దగ్గరికి వెళ్ళిపోతామా? దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన నెరవేరలేదు అనుకోండి, లోక సంబంధమైన మెథడ్స్ వాడి లంచం ఇచ్చి ఉద్యోగాన్ని సంపాదించేసుకుంటాం. అంతవరకు ప్రభా ఉద్యోగం ప్రార్థన చేస్తాం, రాలేదు, లంచం ఇచ్చేసి దెయ్యం దగ్గరికి వెళ్ళి లంచం ఇచ్చేసి ఉద్యోగం సంపాదించుకుంటాం. అలాంటి మెథడ్ వాడుతున్నాడు ఇక్కడ. నో ఆన్సర్ ఫ్రమ్ గాడ్. వాట్ షల్ ఐ డూ? ఐ విల్ గో టు ద డెవిల్. కర్ణ పిశాచం. ఈ కర్ణ పిశాచం దెయ్యం దానికున్న టాలెంట్ అంటే చనిపోయిన వారిని, ఈవిల్ స్పిరిట్స్ని పైకి తెస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈవిల్ స్పిరిట్ని మాత్రం తెస్తాడు. ఎప్పుడైనా మీరు దెయ్యం పట్టిన వాళ్ళు చూశారు లేదో, వాడు ఏమంటాడంటే దెయ్యాన్ని వదలగొట్టేవాడు కొన్ని పేర్లు చెప్తాడు. పలానా వ్యక్తి ఈమెలో దెయ్యం పట్టింది అని ఆమె పేరు పిలుస్తాడు రమ్మని బయటికి. అసలు ఆమె పేరు పిలవడు. అమ్మా నీవు బయటికి రా, సుందరమ్మ నీవు బయటికి రా అంటాడు. ఆమె పేరు సుశీలమ్మ. సుందరమ్మ బయటికి రమ్మంటాడు. ఎవరో ఆ సుందరమ్మ మనకు తెలియదు. దయ్యం, ఈవిల్ స్పిరిట్స్ని పైకి తెచ్చే ఆ మంత్రశక్తి కర్ణపిశాచం ఉంటే సౌలే వీళ్ళందరినీ తోలేశాడు రాజ్యం నుంచి. తోలేసి మళ్ళీ వాళ్ళ శరణ కోరుతున్నాడు. వెళ్ళి సంభాషిస్తుంటే ఆ సంభాషణ ఎట్లా ఉందంటే, మారువేషంలో వెళ్ళాడు సౌలు ఇద్దరిని వెంట పెట్టుకొని కర్ణ పిశాచం దగ్గరికి. నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పిన మనిషిని రప్పించు అన్నాడు. చచ్చిపోయిన మనిషిని రప్పించు. వెంటనే కర్ణ పిశాచం సౌలనే ఆయన మమ్మల్ని అందరినీ తోలేశాడు, ఇప్పుడు ప్రమాదం అంటే డోంట్ వరీ నేనున్నాను, చనిపోయిన ఒక మనిషిని రప్పించు, నేను మాట్లాడాలి. ఎవరిని నేను పిలవాలంటే శామ్యూల్ని పిలువు. శామ్యూల్ని పిలవగలిగిన శక్తి కర్ణ పిశాచానికి లేదు. ఎందుకంటే ఈవిల్ స్పిరిట్స్ మాత్రమే పిలవగలది కర్ణ పిశాచం. శామ్యూల్ ద్వారా మెసేజ్ ఇవ్వడానికి దేవుడు శామ్యూల్ని భూమిలో నుంచి రప్పించాడు. అది చూడగానే ఆశ్చర్యంతో కేక వేసింది కర్ణ పిశాచం. శామ్యూల్ని దేవుడే రప్పించాడు. ఆమెకు శక్తి లేదు. ఈవిల్ స్పిరిట్స్ మాత్రం రప్పించింది కానీ హోలీ స్పిరిట్స్ మాత్రం రప్పించలేదు. శామ్యూల్ పవిత్రుడు. ఆయన్ని దేవుడు రప్పించాడు సౌలుకు హితోపదేశం చేయడానికి. నాతో మాట్లాడటకై నేను నీతో చెప్పిన మనిషిని రప్పించు. ఎవరిని రప్పించాలి సార్? శామ్యూల్ని రప్పించండి. ఆమె బిగ్గరగా కేక వేసింది, నీవు సౌలువా? ఎస్. కర్ణ పిశాచంతో అంటున్నాడు, నీకేం కనబడుతుంది? దేవతలలో నుండి ఒకడు భూమిలో నుండి పైకి రావడం నేను చూస్తున్నాను. దేవతలలో నుండి ఒక మనిషి పైకి రావడం నేను చూస్తున్నాను. ఏ రూపంలో ఉన్నాడు ఆయన? దుప్పటి కప్పుకొని ముసలివానిగా ఉన్నాడు. ఎస్, నో డౌట్ హీ శామ్యూల్. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు శామ్యూల్కి.
శామ్యూయల్ అంటున్నాడు, నన్ను పైకి రప్పించుటకు నీవేళ తొందర చేయించినావు. సౌలు అంటున్నాడు, ఫిలిస్తీయులు నన్ను ముట్టడించారు, నేను బహుశ్రమలలో ఉన్నాను, దేవుడు నన్ను ఎడబాసాను, దేవుడు నాతో మాట్లాడటమే మానేశాడు, యుద్ధ తీవ్రత ఉంది, నేను ఓడిపోతాను, యుద్ధ ప్రణాళిక నీవు చెప్తావని నిన్ను తొందర చేశాను నీతో మాట్లాడటానికి. బ్రతికున్నప్పుడు వెళ్ళేవాడు కాదు ఈయన శామ్యూయల్ దగ్గరికి. బ్రతికున్నప్పుడు సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు కాదు, ఇష్టపడేవాడు కాదు. చచ్చిపోయిన తర్వాత శామ్యూయల్ అవసరం వచ్చింది. కొంతమంది జీవితాలు అట్లా ఉంటాయి. బ్రతుకున్నప్పుడు తెగ విసిగిస్తారు, ఏడిపిస్తారు బ్రతుకున్నంతసేపు. ఒక ఆమె జరిగిన సంఘటనే, ఈ మన ఊర్లో కాదు ఎక్కడో, బ్రతికినంత కాలం భర్తగారిని ఏడిపించిందండి ఆమె. ఏడుపే ఏడుపు ఆయనకి. చనిపోయిన తర్వాత సమాధి దగ్గర కూర్చొని ఆమె ఏడవడం ప్రారంభించింది. సమాధి దగ్గర కూర్చొని ఏడవడమే కాకుండా అప్పుడప్పుడు భర్త గారితో మాట్లాడేది, సమాధిలో ఉన్న భర్తతో, హ్యాపీగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారంటే ఆయన హుషారుగా మాట్లాడేవాడు. సమాధిలో నుంచి చాలా కంఫర్టబుల్గా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అంత బాగుంటుందా పరలోకం? నో, నేను పరలోకంలో లేను, నరకంలో ఉన్నాను. నీతో కాపురం చేసిన దానికంటే నరకమే బెటర్, నాకు చాలా కంఫర్టబుల్గా ఉన్నాను నేను. బ్రతికినంతకాలం శామ్యూయల్ అవసరత కోరుకోలేదు సౌలు. చచ్చిపోయిన తర్వాత శామ్యూయల్ అవసరత కోరుకొని రిక్వెస్ట్ చేస్తుంటే అప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. 2 డైలాగ్స్ చెప్పాడు శామ్యూయల్. నీ రాజ్యము నీవు పోగొట్టుకుంటున్నావు బికాస్ ఆఫ్ యువర్ డిసొబీడియన్స్. యాజకుడు చేయాల్సిన పని నీవు చేసి అపరాధం చేశావు. అగ్గును బ్రతకనిచ్చి నీ స్వప్రయోజనం కొరకు గొర్రెలను ఎడ్లను తీసుకుని వచ్చి నీ దేవునికి బలిని అబద్ధమాడి అవిధేయతలో భక్తిని నటించావు. దేవుడు పశ్చాత్తాపడ్డాడు, నిన్ను రాజుగా చేసినందుకు. ఈ రాజ్యం తొలగిపోతుంది. ఎట్ ది సేమ్ టైం టుమారో, రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉంటారు. అంటే ఎక్కడుంటారు? సమాధిలో. నీవును నీ కుమారులు కూడా రేపు సమాధిలో ఉంటారు. చాలా భయభ్రాంతుడు అయిపోయాడు. మరణం వస్తుందని కంగారు పడ్డాడు. గిల్బోవా అంటే ఉబికేడి ఊట. కానీ ఆధ్యాత్మికంగా దేవుని కొరకు ఉబికి ఊటగా ప్రవహించవలసిన వాడు సౌలు ఆధ్యాత్మికంగా అడుగంటిపోయాడు. అది ట్రాజెడీ. 31వ అధ్యాయంలో సౌలు మరణాన్ని చూస్తాం. అది చివరి చాప్టర్, 31st చాప్టర్లో. ఇది కూడా గిల్బోవాలోనే జరిగింది. డెత్ ఆఫ్ సౌలు. యుద్ధ భూమిలో ఉన్నాడు. ఇక్కడ నేను మీకు మనవి చేస్తే ఏంటంటే, నో సెంటిమెంట్ ఇన్ హిస్ లైఫ్ బట్ సెంటిమెంట్ ఇన్ హిస్ డెత్. దాదాపుగా శత్రువులు బాణాలు వేస్తే బాణాలని గుచ్చుకొని సౌలు మరణావస్థలో ఉన్నాడు. ఒక ఫిలిస్తీయుడు వచ్చి కత్తి దూసి సౌలును చంపేస్తాడు. ఇక he has a sentiment in his death. No sentiment in his life. ఏంటి అతని సెంటిమెంట్ ఏంటంటే, సున్నతి లేని వాని చేతిలో నేను చచ్చిపోకూడదు. వాట్ ఈస్ సెంటిమెంట్ ఇట్ ఈస్. ఆయుధాలు మోసేవాడిని రిక్వెస్ట్ చేస్తాడు, బాబు నీవు నన్ను చంపేసాయి, నీవు ఇశ్రాయేలుడు కదా, నీవు చంపే, నీ చేతుల్లో నేను చచ్చిపోతా. సున్నతి లేని ఫిలిస్తీయుడి చేతుల్లో నేను చచ్చిపోను. ఐ హ్యావ్ ఎ సెంటిమెంట్. ఎంత ట్రాజడీ ఏంటంటే, దేవుడే ఆన్సర్ చేయలేదు ప్రార్థన. కనీసం మానవుడు కూడా సౌలు ప్రార్థనకు జవాబు చెప్పలేదు. ఆయుధములు మోసేవాడు ఒప్పుకోలే, నీ ప్రార్థన నేను వినను, నీవు నా బాస్ని, నేను ఎట్లా నేను చంపేది, నీ కత్తి దూసి నన్ను చంపు, నీవు ఆలస్యం చేసినట్లయితే సున్నతి లేని వాని చేతి కత్తితో నేను చచ్చిపోతాను.
అది నాకు ఇష్టం లేదు. సున్నతి ఉన్నటువంటి ఇశ్రాయేలీయుడైన నీ చేతితో కత్తితో నన్ను చంపు. నో సార్, ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. ఆయుధాలు మోసేవాడు తిరస్కరించాడు విన్నపాన్ని. అప్పుడు తానే కత్తి మీద పడి సూసైడ్ చేసుకున్నాడు కింగ్ సాల్. వాట్ ఎ ట్రాజడీ ఇన్ ద లైఫ్ ఆఫ్ సాల్. ఎన్నిక లేని బెన్యామీను గోత్రీకుడిని దేవుడు సింహాసనం ఎక్కిస్తే తనకివ్వబడిన శ్రేష్టమైన తరుణాలన్నీ సద్వినియోగం చేసుకోక, నీ దేవుడని యెహోవాకి నేను గొర్రెలను అర్పించడానికి వచ్చానని తుచ్చమైన మాటలు మాట్లాడి డిసొబీడియన్స్తో తన జీవితాన్ని ముగించుకున్నాడు. చివరికి తాను ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. హి హ్యాస్ ఎ సెంటిమెంట్ ఇన్ హిస్ డెత్, నో సెంటిమెంట్ ఇన్ హిస్ లైఫ్. జీవితంలో ఆ సెంటిమెంట్ భక్తిగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. సెంటిమెంట్ లేదు. చావులో మాత్రం సున్నతి లేని వాటితో నేను నేను గతంలో కొన్ని ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఎవ్రీడే బరియల్ సర్వీస్ ఉండేది. ఎవ్రీడే పెద్ద సంఘం, 10,000 కాంగ్రిగేషన్, ప్రతి రోజు ఎవరో చచ్చిపోతారు. మార్నింగ్ 5కి కాలింగ్ బెల్ వినబడితే, నాకు మార్నింగ్ వినబడిందంటే ఇక డెత్ మెసేజ్. నేనేం చేసేవాడిని, ఎవరొకరు చచ్చిపోతారు ముందే కాగితం రాసి పెట్టేసేవాడిని, లెటర్ రాసి పేరు అలా అట్లా ఉంచేవాడిని. నేను గ్యాప్, ఫిల్ ది బ్లాంక్, ఐ డోంట్ నో హూ ఇస్ గోయింగ్ టు డై. వాడు చెప్పింది కదా పేరు రాసేవాడిని అక్కడ. అట్లా జరిగేది లైఫ్లో. ఎవ్రీడే బరియల్. ఎవరండి చనిపోయారంటే పలానా వారు చనిపోయారండి. మరి ఎప్పుడైనా చర్చికి వచ్చాడో? ఎప్పుడూ చర్చికి రాలేదు సార్. ఆ కాఫిన్ బాక్స్ని గుడికి తెద్దామని. కనీసం వెనక సీట్లో కూర్చున్నాడు ఎప్పుడైనా? నో, ఎప్పుడు రాలేదండి. ఆయన గుడికి డెడ్ బాడీని తీసుకొద్దాం. ఎందుకయ్యా డెడ్ బాడీని గుడికి తేవాలంటే, పరలోకానికి వెళ్తాడేమోనండి గుడికి తెస్తే. నేను అనుకుంటాను భారతదేశంలో మరి ఎందుకు ఆ ట్రెడిషన్ ఉందో తెలియదు కానీ అది రైట్ ట్రెడిషన్ కాదు. డెడ్ బాడీని దేవాలయంలో తేవడం ఇండియన్ సొసైటీలో ఇట్స్ నాట్ కరెక్ట్. చాపెల్ అనేది బరియల్ గ్రౌండ్స్లోనే ఉంటుంది. పూర్వదినాల్లో చరిత్రలో సమాధులు దేవాలయంలో కూడా జరిగాయి. కానీ భారతదేశానికి వచ్చేసరికి భారతీయులు ఏం చేస్తారంటే, చనిపోయిన వెంటనే బయట పెట్టేస్తారు. డెడ్ బాడీని ఎక్కువసేపు ఉంచారు. ఆ సొసైటీలో మనం జీవిస్తున్నప్పుడు నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో కట్టబడిన దేవాలయంలోనికి డెడ్ బాడీని తీసుకొస్తున్నందువల్ల కొంతమంది దేవాలయానికి రావడం మానేయడం నాకు తెలుసు. హిందూస్. అది కరెక్టో కాదో మనకే తెలియదు కానీ దేవాలయానికి ఎప్పుడు రాడు, కానీ గుడికి మాత్రం డెడ్ బాడీని తీసుకురావాలి. హీ హ్యాస్ ఎ సెంటిమెంట్ ఇన్ హిస్ డెత్, నో సెంటిమెంట్ ఇన్ హిస్ లైఫ్. దేవాలయంలో జీవితంలో బ్రతికినంతకాలం దేవుని కొరకు బ్రతకడం కానీ ఏమి కానీ లేదు. అది మనం చూస్తున్నాం. ఇతని జీవితంలో విశేషం ఏంటంటే, బరియల్ ఎట్లా జరిగింది? నో కంప్లీట్ బరియల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సాల్. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇష్యూని మనం చెప్పుకోబోతున్నాం. దే హ్యావ్ సెలబ్రేటెడ్ ద డెత్ ఆఫ్ సాల్. ఫిలిస్టియన్స్ డెత్ని సెలబ్రేట్ చేశారు. సాధారణంగా డెత్ని సెలబ్రేట్ చేయరు, లైఫ్ని సెలబ్రేట్ చేస్తారు. మన ప్రియులు చనిపోయారు అనుకోండి, మనం మెమోరియల్ సర్వీస్ అంటాం కదా. నేనంటాను, దిస్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ సో అండ్ సో. మెమోరియల్ సర్వీస్, థ్యాంక్స్ గివింగ్, ప్రేయర్ మీటింగ్. వీఆర్ సెలబ్రేటింగ్ హిస్ లైఫ్, నాట్ డెత్. ఫిలిస్టియన్స్ దే ఆర్ సెలబ్రేటింగ్ ది డెత్ ఆఫ్ సాల్. ఎందుకంటే కసి, ఇశ్రాయేలు రాజైన సౌలును మేము జయించామనే కసితో ఆ శిరమును ఒక చోట, ముండాన్ని ఒక చోట, డెడ్ బాడీస్ ఒక చోట దేవాలయాల్లో మేకులు తగిలించారు. ఇతడు బ్రతికి ఉన్నప్పుడు ఏం చేశాడంటే, ఈట విసిరి దావీదును చంపితే దావీదు కడుపులో నుండి ఈట వెళ్ళి గోడ గుచ్చుకోవాలని ట్రై చేశాడు.
ఇప్పుడేం జరిగింది? ఇతన్ని గోడకు గుచ్చారు, మొండాన్ని గోడకు గుచ్చారు. దే సెలబ్రేటెడ్ ద డెత్ ఆఫ్ సాల్. ప్రపంచంలో ఎవరి జీవితాన్నన్నా సెలబ్రేట్ చేస్తాం కానీ డెత్ని మనం సెలబ్రేట్ చేయం. వాళ్ళు శత్రువు గనక సెలబ్రేట్ చేస్తాం. మంచి పని అయింది, చచ్చిపోయాడు, పండగ చేసుకున్నాం. కానీ విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఒకరి డెత్ మాత్రమే సెలబ్రేట్ చేయాలి మనం. అనేక మంది భూమి మీద జన్మించారు కానీ వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఓన్లీ వన్ పర్సన్స్ డెత్ ఈజ్ జీసస్ క్రైస్ట్. వీ హ్యావ్ టు సెలబ్రేట్ హిస్ డెత్. ఎందుకంటే మరణాన్ని జయించాడు ఆయన. మనము డెత్ని సెలబ్రేట్ చేసుకోకూడదు, ఎందుకంటే మరణం మనల్ని జయించింది. సంతాపాన్ని చెప్పాలి మనం. వీ హ్యావ్ టు సెలబ్రేట్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే హీ కాంకర్డ్ ద డెత్. మరణమును జయించాడు. విజయంబు 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 మాయసే. నిజమే మృత్యువును గెలిచి నేడు వేయించేస్తే. వీ హ్యావ్ టు సెలబ్రేట్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం హోలీ కమ్యూనియన్ తీసుకునేటప్పుడు మీరు పర్టికులర్ గమనించండి. విరోబడిన శరీరం అంటాం మనం, క్రూసిఫైడ్ బాడీ అంటాం కానీ రిజరెక్టెడ్ బాడీ అని మీకు ఇవ్వవు. పుచ్చుకొని తినడి విరోబడిన క్రీస్తు ప్రభు శరీరం, పుచ్చుకొని త్రాగుడి చిందింపబడిన క్రీస్తు ప్రభు రక్తం. దిస్ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ ద బ్రోకెన్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బ్రోకెన్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రూసిఫైడ్ బాడీ. Holy Communion is a celebration. We are celebrating the death of Jesus Christ. ఎప్పుడైతే హోలీ కమ్యూనియన్కి వస్తున్నామో, డూ యు నో వాట్ వీఆర్ డూయింగ్? వీఆర్ సెలబ్రేటింగ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీఆర్ రిసీవింగ్ ది క్రూసిఫైడ్ బాడీ. వీఆర్ సెలబ్రేటింగ్ ది డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఈజ్ యునిక్. ఆయన మాత్రమే మరణమును జయించి తిరిగి లేచాడు. చివరి మాటలు, సౌలుకు కంప్లీట్ బరియల్ జరగల. మొండాన్ని తీసుకెళ్లి ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల దేవాలయంలో తగిలించిన సౌలు మొండాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ దేశంలో సమాధి చేశారు, కాల్చేశారు డెడ్ బాడీని. కంప్లీట్ డెడ్ బాడీని తీసుకెళ్ళలేకపోయారు. తల లేదు, శిరం లేదు, మొండం. మిగిలిన యోనాతాను మిగతా వాళ్ళ సమాధి తీసుకెళ్ళారు. నో కంప్లీట్ బరియల్. ఎందుకంటే చాలా మంచి మాట రాశారు ఇక్కడ, నో కంప్లీట్ బరియల్. ఎందుకంటే అతనిది ఇన్కంప్లీట్ లైఫ్ ఫర్ గాడ్. నో కంప్లీట్ బరియల్. ఎందుకంటే అతనిది ఇన్కంప్లీట్ లైఫ్ ఫర్ గాడ్. అసంపూర్ణమైన జీవితం దేవుని కొరకు. అలాంటి జీవితాన్ని జీవించాడు. సౌలుకు ఎన్నో తరుణాలు దేవుడిచ్చాడు, అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు. ద మోస్ట్ డిసొబీడియంట్ కింగ్ సాల్. నో చేంజ్ ఇన్ హిస్ లైఫ్. ఫెయిల్డ్ ఇన్ గిల్గాల్, ఫెయిల్డ్ ఇన్ గిబియా, ఫెయిల్డ్ ఇన్ కర్మెల్, ఫెయిల్డ్ ఇన్ గిల్బోవా. కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ ఉంటాడు, దో హీ వాస్ రిచ్ ఫర్ అవర్ సేక్ హీ బికేమ్ పూర్. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము ఆయన దరిద్రుడు. ఆయన హి టుక్ అవర్ నేచర్, హి టుక్ అవర్ రోల్. ఈజ్ అవర్ సబ్స్టిట్యూట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. ఎన్నిక లేనటువంటి మనల్ని, బెంజమిన్ గోత్రికులమైనటువంటి మనల్ని, గాడిదను వెతకడానికి వెళ్ళినటువంటి మనల్ని ఆయన శిలువ మరణము ద్వారా సింహాసనం ఎక్కించలేదా? పాపినైన నన్ను తనతో కూడా సింహాసనం మీద కూర్చోబెట్టుకోలేదా? డూ వీ హ్యావ్ గ్రాటిట్యూడ్? డూ వీ హ్యావ్ ఒబీడియన్స్ టు గాడ్? దేవునికి విధేయత కలిగి ఉంటున్నామా? సౌలు అంటాడు, కింగ్ అగ్రిపా, కింగ్ అగ్రిపా, ఐ డిడ్ నాట్ డిసొబే టు ద విజన్ ఫ్రమ్ దిస్ హెవెన్. పరలోకము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు. నేను అవిధేయుడను కాలేదు. యేసుకు విధేయులమై కృతజ్ఞతతో మనం జీవిద్దాం. బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట
దేవునికి లోబడుట శ్రేష్టమైంది. కాబట్టి ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఉన్నతమైన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టాడు. జీవోత్సాహంతో మనల్ని ఊరేగించిన దేవునికి స్తోత్రం అని పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు. మనల్ని అందలం ఎక్కించాడు. ప్రభు వాగ్దానం చేశాడు, నేను జయించి నేను తండ్రితో కూడా సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వారిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టేదాను. తలలు వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. డూ వీ హ్యావ్ గ్రాటిట్యూడ్? డూ వీ హ్యావ్ ఒబీడియన్స్? బలులను అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. ఇంకా మన జీవితంలో అగగను బ్రతకనిస్తున్నామా? అహాన్ని పోషిస్తున్నామా? వై దిస్ బ్లీడింగ్ ఆఫ్ ద క్యాటల్ అని దేవుడు అడుగుతున్నాడు. సౌలు వలె నీ దేవుడైన యెహోవాకు బలి అని చెప్పే ఎంత దౌర్భాగ్యులం. నా దేవుడు, నా దేవునికి బలి అని చెప్పలేకపోతున్నామా? థామస్ అన్నాడు, మై గాడ్, మై లార్డ్, నా దేవా, నా ప్రభువా. మన జీవితంలో ప్రభును మనసారా నా దేవ అని చెప్పగలిగిన అనుభవాన్ని సంపాదించుకున్నాం. సౌలు జీవితం మనలో రిపీట్ కాకుండా జాగ్రత్త పడదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు సౌలు జీవితాన్ని మాకు చూపించి అనేక సందేశాలు మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సౌలు వలె కృతజ్ఞత కలిగి అవిధేయత కలిగి జీవించక క్రీస్తు అనుగ్రహించిన కృపా మహదైశ్వర్యాన్ని ఆధారం చేసుకొని మమ్మలను సింహాసనం మీద ఎక్కించిన ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తూ విధేయతతో ముందుకు సాగిపోయే ధన్యత ప్రసాదించమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చి దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలంపులకు